అందుకే ఇవేవి గుర్తు చేసుకోకుండా తుడిచేసిన. ఇంతవరకు ఎవరికి ఈ విషయాల గురించి చెప్పలేదు. నీకు హాయ్ గాయస్, మా ఇంటి మహాలక్ష్మి మూవీ చూసా అండి. సినిమా ఎలా ఉందంటే నాకైతే బాగా నచ్చిందండి. నాకు పర్సనల్గా సమంత అంటే ఇష్టం అండి. సో అందుకోసమే ఇలాంటి మూవీస్ మామూలుగా అంటే నేను వెళ్ళను, బట్ కాకపోతే సమంత కోసమే వెళ్ళాను అనమాట. సో నేను సమంతని ఎలా చూడాలనుకుంటున్నానో అలా ఈ సినిమాలో చూపించారనమాట. ఫుల్ లెంత్ రోల్లో మనకు సన్నా సత్మూర్తి కానీ అలా కానీ మనకి ఆల్రెడీ చూపించారనమాట. అంటే తన క్యూట్ పర్ఫార్మెన్స్ కానీ తన క్యూట్ ఎక్స్ప్రెషన్ కానీ ఎలా ఉంటాయనేది ఈ సినిమాలో ఫుల్ లెంత్గా వాడేశారనమాట. అంటే పూర్తి రోల్ అంతా అలానే ఉంటుంది. సో అందుకోసమే సమంత ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బాగా నచ్చుతుంది అన్నమాట మూవీ. అంటే సమంత అభిమానులకే కాదు, మామూలుగా రెగ్యులర్గా ఆడియన్స్ కూడా ఖచ్చితంగా ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఇస్తుంది అన్నమాట. సో అందుకోసం నాకు పర్సనల్గా సమంత ఇష్టం ఉన్నప్పటికీ ఒక రివ్యూవర్గా చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఖచ్చితంగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుందండి సినిమా. సో కథ విషయానికి వస్తే, ఒక తెలిసి తెలియని వయసులో ఒక అమ్మాయి తీసుకున్న నిర్ణయం వల్ల తన అడవుల్లో మావోయిస్టులతో ఉండడం జరుగుతుందన్నమాట. సో తను రియలైజ్ అయ్యి అది తప్పని తెలుసుకున్నాక ఒక మంచి లైఫ్ని, న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలని వస్తుంది బయటికి. సో వచ్చాక తను ఒక మంచి ఫ్యామిలీలో ఉన్నప్పుడు తనకి పూర్వ అనుభవాలు, అంటే తన పాస్ట్ లైఫ్ మళ్ళీ ఎదురైతే ఎలా ఎదుర్కొంది, వాటిని ఎలా ఫేస్ చేసింది అనేది ఈ సినిమాలో బాగా చూపించారు. చాలా కన్వీనియంట్గా రాసుకున్నాండి కథ కూడా. సో మనకి ఎక్కడ కూడా అనిపించదు అనమాట ఈ సీన్ అక్కడ బాగుంటే బాగుండేది ఇంకా అన్నట్టు ఏది అనిపించదు అనమాట. చాలా కన్వీనియంట్గా అయితే ఉంది. సో నాకైతే బాగా నచ్చింది. సెకండ్ హాఫ్లో కొన్ని లూప్స్ ఉన్నప్పటికీ అవి మన పెద్ద జడ్జ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో నాకైతే బాగా నచ్చిందండి. ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. ఒకవేళ టైం ఉంటే మాత్రం ఈ వీకెండ్ ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఇదండి నా ఒపీనియన్ మా ఇంటి మహాలక్ష్మి మీద. ఒకవేళ మీరు ఇప్పటికే చూస్తే మీకు ఎలా అనిపిస్తుందో కామెంట్స్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.